సేమ్ ప్లేస్ సేమ్ ఫ్రేమ్ డిఫరెంట్ పర్సన్. టాలీవుడ్ డ్రగ్ లింక్ల కేసులో ఎక్సైజ్ సిట్ దర్యాప్తు రెండో రోజు కొనసాగుతుంది. నిన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ను 10 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు ఇవాళ ఉదయం 10:30 నుంచి కెమెరామెన్ శ్యామ్ కే నాయుడును క్వశ్చన్ చేస్తున్నారు. శ్యామ్ కే నాయుడు పూరి జగన్నాథ్కు అత్యంత సన్నిహితుడు. దాదాపు 10కి పైగా సినిమాలకు పూరితో కలిసి పనిచేశాడు. నిన్నటి విచారణలో కెల్విన్తో తన పరిచయంపై పూరి ఇచ్చిన సమాచారం ఆధారంగా శ్యామ్ కే నాయుడును ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కెల్విన్తో శ్యామ్ కే నాయుడు పరిచయంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని సమాచారం. కెల్విన్తో పరిచయం ఉందా? ఉంటే ఎప్పటి నుంచి? ఇద్దరి మధ్య ఏ రకమైన పరిచయాలున్నాయి? కెల్విన్ను పూరికి పరిచయం చేసింది మీరేనా? కెల్విన్ నుంచి డ్రగ్స్ తీసుకున్నారా? పూరి ఇంట్లో పార్టీలు జరిగేవా? పార్టీలో డ్రగ్స్ తీసుకునే వాళ్ళ? మీరు ఎన్నిసార్లు పూరి ఇంట్లో పార్టీకి హాజరయ్యారు? పార్టీ తర్వాత హైదరాబాద్లో ఉండకపోవడానికి కారణాలేంటి? కెల్విన్తో మనీ ట్రాన్సాక్షన్స్ మ్యాటర్ ఏంటి? కెల్వినే స్వయంగా డ్రగ్స్ ఇచ్చేవాడా? కొరియర్ వ్యవస్థ ఉందా? కెల్విన్ సహా ముగ్గురు ఈవెంట్ ఆర్గనైజర్ల ఫోన్లలో మీ నంబర్ ఎలా ఉంది? కెల్విన్ అండ్ గ్యాంగ్ స్కూల్ కాలేజ్ పిల్లలకు డ్రగ్స్ సరఫరా చేసేవారని మీకు తెలుసా? ఇలా శ్యామ్ కే నాయుడుకు సిట్ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తోంది. నాంపల్లి అబ్కారీ భవన్లోని 5వ అంతస్తులోని ఓ గదిలో శ్యామ్ కే నాయుడును ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పర్యవేక్షణలో సిట్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు మరికొందరు అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. నిన్న పూరి, నేడు శ్యామ్ సిట్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ ఇద్దరు ఇచ్చిన సమాచారం ఆధారంగా రేపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజుకు ప్రశ్నావళి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పూరి సన్నిహితుడైన శ్యామ్ కే నాయుడిని కూడా 10 గంటల పాటు సిట్ ఆఫీసర్లు విచారిస్తారా? కీలక అంశాలపై కూపి లాగుతారా? కొత్త వ్యక్తుల పేర్లు శ్యామ్ కే నాయుడు నోటి వెంట రప్పించే విధంగా మైండ్ గేమ్ ఆడుతున్నారా వంటి ఊహాగానాలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్స్గా ఉన్నాయి. శ్యామ్ కే నాయుడిని మరీ 10 గంటల పాటు విచారించకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. కానీ అందుకు భిన్నంగా సిట్ అధికారులు సినిమాటోగ్రఫర్ని ముప్పు తిప్పలు పెట్టే ప్రశ్నలు అడుగుతారా అన్నది ఆసక్తిగా మారింది. అలాగే పూరిలాగే శ్యామ్ కే నాయుడు నుంచి కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారా అన్నదే అసలు పాయింట్. ప్రస్తుతానికి నోటీసులు అందుకున్న వాళ్లంతా డైరెక్టర్ పూరికి సన్నిహితులు. మ్యాటర్ ఇందాక వచ్చింది కాబట్టి 24 ఫ్రేమ్స్లో డ్రగ్ షేడ్స్ అన్నింటినీ పూరి అండ్ టీం బయట పెడుతోందా? బాలకృష్ణ హీరోగా నటిస్తున్న పైసా వసూల్ సినిమాను పూరి డైరెక్ట్ చేస్తున్నారు. మరి సిట్ విచారణతో పైసా వసూల్ షూటింగ్ పై ప్రభావం పడే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది. పూరి అండ్ టీం సిట్ ముందుకొస్తున్నారు. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కాబట్టి వెండి తెర వెనక డ్రగ్ కల్చర్ ఫుల్ పిక్చర్ను వాళ్ళు బయట పెడతారా? టాలీవుడ్లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారో ఇప్పటికే అనేక ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. నోటీసులు అందుకున్న వాళ్లతో పాటు అందుకోని వాళ్ళు కూడా అడగకుండానే స్పందిస్తున్నారు. తమకు డ్రగ్స్ అలవాటు లేదని చెప్తున్నారు. మరి ఆ ప్రకటనలతో సిట్ సంతృప్తి పడుతోందా? ప్రస్తుతానికి కెల్విన్ కేంద్రంగా ఆయనకు ఎవరెవరితో పరిచయాలున్నాయని కూపీలాగుతున్న సిట్ త్వరలో 24 ఫ్రేమ్స్లో ఆరా తీస్తోందా? పూరి అండ్ టీంతో కలిసి పనిచేసిన వాళ్లకు సైతం డ్రగ్ వ్యవహారం అంటుకోబోతోందా? తెర వెనక మత్తుకు చిత్తవుతున్న డ్రగ్ బాబుల జాబితాను సిట్ ఇప్పటికే సిద్ధం చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ను షేక్ చేసిన డ్రగ్ లింకులు రాజకీయ సెగ రాజేస్తున్నాయి. పొలిటికల్ పెద్దలకు సన్నిహితులైన సినీ ప్రముఖులకు కూడా డ్రగ్ లింకులున్నాయని, వారిని సైడ్ లైన్ చేసే ప్రయత్నం జరుగుతుందనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. నాంపల్లిలోని సెట్ ఆఫీస్లో శ్యామ్ కే నాయుడు విచారణ కొనసాగుతోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రత్యూష అందిస్తారు. ప్రత్యూష, ఇంకా విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. అయితే 5 గంటల వరకు శ్యామ్ కే నాయుడు విచారణ అయిపోవచ్చని ఒక ఇన్ఫర్మేషన్ అందుతోంది. అయితే శ్యామ్ కే నాయుడు విచారణ అధికారులకు సహకరించే దాన్ని బట్టే ఆయన ఇన్వెస్టిగేషన్ ఇంకెంతసేపు జరుగుతుంది అనేది కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు టాలీవుడ్కి సినిమాల విషయంలో చాలా మంచి పేరుంది. రీసెంట్గా బాహుబలి లాంటి ఒక బడా హిట్తో టాలీవుడ్ ఖ్యాతి ఖండాంతరాలు దాటిపోయింది.
అలాంటి టాలీవుడ్కి మచ్చ తెచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయనే ఈ డ్రగ్స్ రాకెట్ ఎప్పుడైతే బయటపడిందో అప్పటి నుంచి అటు సినీ పెద్దల్లో కూడా కలవరం మొదలైంది. ఇంత మంచి పేరున్న టాలీవుడ్కి ఎందుకు కళంకం తీసుకొస్తున్నారు? కొంతమంది అంటే ఇండస్ట్రీలో కొన్ని వందల మంది వేల మంది పనిచేస్తుంటారు. అలాంటి వాళ్ళలో ఒక 10 మంది 15 మంది చేసే ఇలాంటి చీప్ పనులకి మొత్తం టాలీవుడ్ని అంతా కూడా బ్లేమ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తే కేవలం ఇక్కడ లోకల్ మీడియానే కాదు, నేషనల్ మీడియా కూడా టాలీవుడ్లో జరుగుతున్న ఈ డ్రగ్స్ రాకెట్ గురించి వాళ్ళు కూడా దీనిపై కన్నేశారు. వాళ్ళు కూడా దీనికి సంబంధించి కవరేజ్కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనం టాలీవుడ్లో చాలా డ్రగ్ కేసెస్ చూసాం. 1-2 సందర్భాల్లో చిన్న చిన్న ఫిల్మ్ యాక్టర్స్ లైక్ మొన్న చనిపోయిన భరత్ ఉన్నాడు, రఘు, ఇలాంటి వాళ్ళని మనం కొన్ని కేసెస్లో చూసాం. కానీ ఈసారి రొటీన్కి భిన్నంగా ఒక టాప్ డైరెక్టర్, ఒక టాప్ హీరో, ఒక స్టార్ హీరోయిన్, ఒక పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇలా ఒక్కళ్ళు కాదు అందరూ కూడా బిగ్ షాట్సే ఈసారి దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. దీంతో ఈ కేసు ఒక్కసారిగా రూపం మార్చుకుంది, ఒక పెద్ద కేసు అయిపోయింది. ఎందుకంటే ఇందులో స్టార్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బాలీవుడ్లో కూడా చాలా మందికి సుపరిచితులే. ఎందుకంటే పూరి జగన్నాథ్కి బాలీవుడ్లో బుడ్డా లాంటి ఒక పెద్ద సినిమా చేశారు, అమితాబ్ బచ్చన్ లాంటి ఒక పెద్ద యాక్టర్తో. అలాగే చార్మి కూడా సినిమాలో యాక్ట్ చేసింది, సుబ్బరాజ్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ అక్కడ కూడా చాలా తెలిసిన వాళ్ళు చాలా మంది వీళ్ళు గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు. దీంతో ఈ కేసు ఒక్కసారిగా చాలా పెద్ద కేసుగా అయిపోయింది. ఓవరాల్గా మొత్తం నేషనల్ మీడియా కాన్సన్ట్రేషన్ కూడా ఇప్పుడు ఈ కేసు మీదే ఉంది. కేవలం వీళ్ళు మాత్రమే ఉన్నారా, వీళ్ళు ఇంకెవరి పేర్లని చెప్తారు? ఎందుకంటే చాలా వరకు మనం దొరికిపోతున్నామంటే ఇంకో 10 మందిని పట్టించేసే మెంటాలిటీ చాలా మందికి ఉంటుంది. ఒకవేళ ఈ డ్రగ్స్ కేసులో కూడా అదే నిజమైతే ఖచ్చితంగా వీళ్ళు ఒక్కొక్కరు ఎంతమందిని బయటపెడతారు అని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే కొంతమంది ఎవరైతే ఈ నోటీసులు అందుకున్నారో వాళ్ళు చెప్తున్న మాట ఒకటే, ఇప్పుడు సెలబ్రిటీలు అన్నాక మా నెంబర్ ఎవరో ఒక దగ్గరికి ఎలాగోలాగో వెళ్తుంది, అంత మాత్రాన కెల్విన్ ఫోన్లో మా నెంబర్ ఉంటే మేము ఎలా నేరం చేసిన వాళ్ళు అవుతాను కూడా అడుగుతున్నారు. అయితే సిట్ అధికారులు కూడా 2500 నెంబర్లో కేవలం కొంతమందిని మాత్రమే ఎందుకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు, అది కూడా ఒక రోజు మొత్తం ఎందుకు విచారణ చేస్తున్నారు, నిప్పు లేకుండా పొగ వస్తుందా, ఎంతో కొంత వీళ్ళకి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కెల్విన్ లాంటి వాళ్ళతో లింకులు ఉన్నాయి కాబట్టే ఈరోజు ఇలా ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ వరకు వచ్చి ఇలా క్వశ్చన్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక రిప్లై కూడా వాళ్ళకి స్ట్రాంగ్గా వినిపిస్తోంది. మరి చూడాలి, రేపటి నుంచి ఇంకా వారం రోజుల పాటు ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగబోతోంది. రేపు సుబ్బరాజు వస్తారు, ఎల్లుండి రవితేజ వస్తారు. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా సిట్ అధికారుల ముందు విచారణకు హాజరై వాళ్ళ వంతుగా వాళ్ళ బాధ్యతగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రైట్ ప్రత్యూష.